హలో, నా పేరు భరత్ కుమార్. ఈరోజు మనము తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ పైన మాట్లాడదాం అనమాట. అందులో మెయిన్గా ప్రిలిమ్స్ హాల్ టికెట్ అనేవి సెలెక్ట్ అయిన 562 మంది క్యాండిడేట్స్ అనేవి ఇంతవరకు కూడా ప్రజలకి అందుబాటులో తేలేదనమాట. అంటే క్యాండిడేట్స్ కూడా అందుబాటులో తేలేదనమాట. ఎందుకంటే మామూలుగా అయితే హాల్ టికెట్స్ అనేవి ఎవరు తెలిసిన ప్రాబ్లం ఉండదు అనమాట. మరి అటువంటిప్పుడు ప్రజలందరికీ తెలియాలి అసలు ఈ ప్రాసెస్ అనేది కొత్త ప్రాసెస్ అనమాట. అసలు 2 హాల్ టికెట్స్ అనేవి ఎక్కడ ఉండవు. మన తెలంగాణ స్టేట్లో ఎక్కడ లేని నిబంధనలన్నీ పెడుతురు అనమాట. అది ఇంపార్టెంట్, మనకి చదువుకున్న వాళ్ళమే కదా. ఎక్కడైనా చూసుకోండి, ఏంటంటే 2 హాల్ టికెట్స్ అనే పద్ధతి క్లియర్గా ఎక్కడా లేదు. దాదాపు మన తెలంగాణలోనే ఇట్లా ఎందుకు అంటారో నాకు అర్థం కావట్లేదు అనమాట. మరి ఈ ప్రిలిమ్స్ హాల్ టికెట్ గురించి మళ్ళీ డిస్కషన్ వస్తుంది కాబట్టి, ఎందుకంటే విద్యార్థులందరూ అవినీతిని ప్రశ్నిస్తున్నారు కాబట్టి కోర్టు కేసులలో ఇప్పుడు ప్రిలిమ్స్ హాల్ టికెట్లలో సెలెక్ట్ అయిన దాంట్లో 2 ప్రిలిమ్స్ రాలేదని తెలిస్తే అది కొత్త ఎవిడెన్స్ అయితే అనమాట. అంటే ప్రిలిమ్స్ రాకుండా వాళ్ళకి జాబ్ ఎట్లా ఇస్తారని మనము అడగవచ్చు. అంటే కొత్త కొత్త ఆధారాలు ఉంటే కోర్టుకి మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. ఎప్పటికైనా వెళ్ళొచ్చు అనమాట. అసలు కొత్త గవర్నమెంట్ వేరే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే అప్పుడు గవర్నమెంట్ అనేది ఈ అపాయింట్మెంట్ మీద డౌట్ ఉన్నాయి అనే అందుకు విచారణ ఆదేశించే అథారిటీ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళ పవర్ ఉంటుంది అనమాట. అంటే కొత్త గవర్నమెంట్ కూడా అపాయింట్మెంట్ ఇట్లాంటివి అవకతవకలు జరిగినాయని వాళ్ళకు ఒక అంచనాకు వస్తే ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ తర్వాత అయినా క్యాన్సిల్ అవుతాయి అనమాట. మరి ఇప్పుడైతే మనం విద్యార్థులే పోరాడుతున్నారు కాబట్టి దాని ప్రకారం వెళ్ళాలంటే ప్రిలిమ్స్ హాల్ టికెట్ అనేది కోర్టు ఇప్పుడు ఏంటంటే మామూలుగా అయితే కోర్టు కూడా మన సెలెక్ట్ కాని విద్యార్థులకు వ్యతిరేకంగా అట్లా చేస్తున్నట్టు ఉంది కాబట్టి మామూలుగా అయితే నేను కూడా కొద్ది గ్రూప్స్ ఉన్నారు కదా, ఆ గ్రూప్స్లో కూడా నేను చాలా పాయింట్స్ అట్లా అట్లా చెప్తుంటే అట్లా కాదు, మనకి ఆధారాలే కావాలి, డైరెక్ట్ ఆధారాలు ఉంటేనే కేసు గెలుస్తామని వాళ్ళు కూడా అంటున్నారు అనమాట. మరి అటువంటిప్పుడు ఆధారాలు అంటే సెలెక్ట్ అయిన దాంట్లో ప్రిలిమ్స్ రాయకుండా ఎవరైనా జాబ్ వచ్చిందని తెలిస్తే ఖచ్చితంగా అది ఆధారం అవుతుంది. కొత్త ఆధారం అయినప్పుడు కేసు అనేది మళ్ళీ రీఓపెన్ చేస్తాను అనమాట. సుప్రీంకోర్టులో ఇప్పుడు ప్రిలిమ్స్ రాలేదని మనకి తెలిస్తే ఆ రివ్యూ పిటిషన్ వేసి కొత్త ఆధారం వీళ్ళు ప్రిలిమ్స్ రాయని వాళ్ళకి జాబ్ ఇచ్చిరనేసి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్తోనే ఆ కేసుని మళ్ళీ సుప్రీంకోర్టులోనే డైరెక్ట్ ఓపెన్ చేస్తాను అనమాట. అంతేకాకుండా ఆ తర్వాత కేసు రీఓపెన్ అయితే మళ్ళీ అన్ని పాయింట్స్ కూడా అట్లా అవుతాయి అనమాట. ఏంటంటే కొత్త ఆధారాలు లేకపోతే ఎవిడెన్స్ అని ఉందన్నమాట. మరి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసలు రికార్డ్స్ అన్ని ఎగ్జామ్కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఆడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ప్రజల కోసం పనిచేస్తుంది అనమాట. ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు హాల్ టికెట్ బయట పెట్టండి అంటే వాళ్ళు గుండెలాగి చర్చిస్తున్నారు అనమాట. మరి అట్లా ఎందుకు చేస్తున్నారో మనకు తెలుసు. కానీ అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఎంపీసీ ఎమ్మెల్యేస్ అయినా అలాగే జడ్జెస్ అయినా కూడా వాళ్ళు పనిచేస్తున్నది ఎందుకోసం అంటే ప్రజల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేసినందుకు ట్యాక్సెస్ నుండి గవర్నమెంట్ నుండి మనీ వస్తాయన్నమాట. అట్నే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. మరి వాళ్ళు అన్ని వర్క్స్ అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ జ్యుడిషియరీ వర్క్ లాంటి అవన్నీ కలిస్తేనే కాన్స్టిట్యూషనల్ వర్క్ లాంటివి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ కానీ లేకపోతే ఎంపీలు ఎమ్మెల్యేలు కానీ జడ్జిలకు కానీ వాళ్ళ ముగ్గురు చేసే పనిని కాన్స్టిట్యూషనల్ బాడీ అయిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఈ 3 డిపార్ట్మెంట్లలో కంటే కూడా వాళ్ళు చాలా హై స్టాండర్డ్ పాటించాలన్నమాట. మరి వాళ్ళు ఒక కేవలము అందరికి తెలియాల్సిన హాల్ టికెట్ బయట పెట్టండి అంటే మేము అది తప్పించి ఏవైనా బయట పెట్టేస్తామని అంటున్నారు అనమాట. మరి అదంతా ఎందుకో అర్థం కావట్లేదు. అది వస్తుంది ఆ ప్రిలిమ్స్ హాల్ టికెట్ చాలా చోట్ల ఉన్నది అనమాట. ఎందుకంటే రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి వేరు వేరు చోట్లకి వెళ్ళి తెప్పి వస్తాయి అనమాట. ప్రిలిమ్స్ హాల్ టికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మన అందరికి తెలుసు కదా, అదంతా ఉంది. ఇప్పుడు ప్రిలిమ్స్ హాల్ టికెట్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయంటే
ఫిలిమ్స్ హాల్ టికెట్ ఇప్పుడు నాకు ఒకతను ఈమెయిల్ చేసిండు అనమాట. ఈమెయిల్ చేసి ఏమన్నాడంటే అతను లా డిగ్రీ క్యాండిడేట్ అట్లా ఉన్నట్టుంది అనమాట. అతను నాకు చేసేసి అసలు మన వాళ్ళు ఫిలిమ్స్ హాల్ టికెట్స్ ఉన్నాయని అయితే నాకు ఈమెయిల్ చేసిండు అనమాట. ఎక్కడ ఉన్నాయని అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనం ఆ కేసు డివిజన్ బెంచ్లో జరిగింది కదా, అంటే హైకోర్టు డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ బెంచ్లో జరిగింది కదా. విచారణ జరిగినప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అప్పీల్ చేస్తూ 7 వాల్యూమ్స్ అంటే 7 బుక్లెట్ లాంటివి అట్లా సమర్పించారు అనమాట. అప్పుడు సమర్పించినప్పుడు దాదాపు పేజెస్ అన్ని ఒక 1000 పేజెస్ పైన అట్లా అయిందనమాట. అతను ఏం చెప్పిండంటే 7వ వాల్యూమ్లో మెయిన్ హాల్ టికెట్స్ ఉన్నాయి, సెలెక్ట్ అయిన వాళ్ళవి మెయిన్ హాల్ టికెట్స్ ఉన్నాయని చెప్పిండు అనమాట. అంటే మెయిన్ హాల్ టికెట్స్ ఉంటే మెయిన్ హాల్ టికెట్స్ మీద ప్రిలిమ్స్ హాల్ టికెట్ కూడా ఉంటుంది అనమాట. అంటే అతను చెప్పింది ఏంటంటే డాక్యుమెంట్ మెయిన్ హాల్ టికెట్స్ 522 మందివి మెయిన్ హాల్ టికెట్స్ కూడా 7వ వాల్యూమ్లో ఉన్నాయని అతను చెప్పిండు అనమాట. అంటే ఆ రికార్డ్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే అది 7 వాల్యూమ్లో ఉందన్నమాట. మరి అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పీల్ చేసినప్పుడు కోర్టులో సబ్మిట్ చేసిరు అనమాట. కోర్టు సబ్మిట్ చేస్తే 2 కాపీస్ జడ్జెస్కి వెళ్తాయి అనమాట. అంతే కాకుండా మన దగ్గర ఒక 10 మంది అట్లా వేరు వేరు పిటిషనర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరి తరపున ఉన్న అడ్వకేట్స్ కూడా ఒక కాపీ వెళ్తుంది అనమాట. మరి అటువంటిప్పుడు అక్కడ ఉన్న అడ్వకేట్స్ కనిపెట్టాల్సింది, కానీ వాళ్ళు ఎందుకో ఈ హాల్ టికెట్స్ ఫిలిమ్స్ హాల్ టికెట్ అనేది అంత మెయిన్ అని ఎందుకు పట్టించుకోలేదంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫిలిమ్స్ హాల్ టికెట్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఏంటంటే 7వ వాల్యూమ్ చూసినప్పుడు ఏముంది, మెయిన్ హాల్ టికెట్ ఉంటుంది, మెయిన్ హాల్ టికెట్ ఉన్నా ఆడ ఫిలిమ్స్ హాల్ టికెట్ ఉంటుంది, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు భావించారు అనమాట. ఎందుకంటే అసలు మనం ఇట్లా రాయకుండా వచ్చినామని వాళ్ళు అనుకోలేదన్నమాట. మనకే డౌట్ వచ్చిందనమాట. కానీ వాళ్ళకు కూడా డౌట్ వచ్చేలా చేసి వా ఆడ ఫిలిమ్స్ హాల్ టికెట్ అనేవి ఫిలిమ్స్ రిజల్ట్ ఇచ్చినప్పుడు అన్నీ ఉంటాయి కదా, ఆ హాల్ టికెట్స్తోనే వెరిఫికేషన్ చేస్తే అయిపోతాయి అనమాట. ఈజీగా దొరికేస్తారనమాట. ఇప్పుడు అంటే మనకి ఈజీగా ఫిలిమ్స్ హాల్ టికెట్ అనేవి దొరుకుతాయి అనమాట. చాలా చోట్ల ఉన్నాయి, జడ్జెస్ దగ్గర ఉంటాయి, హైకోర్టులో అడగవచ్చు. ఆర్టీఐ కింద కేసు నెంబర్ వేస్తే వాళ్ళు ఆర్టీఐ కింద అడిగేస్తే వాళ్ళు ఈజీగా ఇచ్చేస్తారనమాట. ఆ తర్వాత అంతేకాకుండా మన లాయర్స్ అడ్వకేట్స్ ఉన్నారు కదా, ఒక 10 మంది అట్లా పిటిషనర్స్ ఉన్నారు కదా. ఇప్పటికైనా ఇప్పటికైనా లాయర్స్ని అడ్వకేట్ని కలవండి. వాళ్ళ దగ్గర మన కేసులకు సంబంధించినవి 7 వాల్యూమ్స్ అట్లా ఉంటాయి కదా, వీటిని చెక్ చేయండి. చెక్ చేస్తే 7వ వాల్యూమ్లో ఉంటుంది. దాని ప్రకారము 562 మంది ఫిలిమ్స్ హాల్ టికెట్ అనేది నోట్ చేసుకొని ఫిలిమ్స్ రిజల్ట్తో కంపేర్ చేయండి. ఖచ్చితంగా దొరికిపోతారు అనమాట. నా అంచనా ప్రకారం కనీసం ఒక 50 మంది పైన ఫిలిమ్స్ రాకుండా జాబ్ కొట్టేసిరని నేను అనుకుంటున్నాను అనమాట. అదొకట. మళ్ళీ అంతేకాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది నియామకాల నోటిఫికేషన్ ప్రకారం నియామకాలు చేసిన తర్వాత అవి చేసిన నియామకాల మీద ఒక రిపోర్ట్ అనేది తెలంగాణ గవర్నర్కి అప్పచెప్తారనమాట. గవర్నర్ అనేది ఆ రిపోర్ట్ని తెలంగాణ శాసనసభలో ప్రవేశపెడతారనమాట. మరి అక్కడ కూడా ఏంటంటే ఆ రిపోర్ట్లో ఖచ్చితంగా మెయిన్ హాల్ టికెట్ అనే చెప్పలేమన్నమాట. మరి ఆడ కూడా ఉండొచ్చు అనమాట. మరి ఎందుకంటే అన్ని చోట్ల ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఏమన్నా అంటే ఫిలిమ్స్ హాల్ టికెట్ బయట పోతే సగం మంది ఫేక్ క్యాండిడేట్స్ అని నేను అట్లా చెప్తున్నాను అనమాట. మరి అట్లా కాకుండా నేను కొన్నిసార్లు 562 మందికి 562 మంది కూడా ఫేక్ అని చెప్పిన అనమాట. అయితే ఇందులో ఒక 25 మంది 30 మంది అట్లా సివిల్స్లో అట్లా వచ్చినట్టుంది. మరి వాళ్ళు జూనియర్ అయి ఉంటారు అనమాట. మిగిలిన వాళ్ళు నేనైతే నమ్మను అనమాట. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది బేసిక్ డాక్యుమెంట్ అనమాట. బేసిక్ డాక్యుమెంటే కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఇండియాలో కాన్స్టిట్యూషన్కి ఎంత విలువ ఉందో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అంతే విలువ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు దాదాపు దేవుని ఏం చేస్తారు అనమాట, దేవుని లాంటి వాళ్ళు అనమాట. మరి అటువంటిప్పుడు ఎటువంటి తప్పు చేయనప్పుడు ఫిల్మ్స్ హాల్ టికెట్ బయట పెట్టండి అని అంటే వాళ్ళు ఎందుకు బయట పెట్టట్లేదో ఆడ ఎట్లా అర్థం కావట్లేదు అనమాట. అందుకని ఇక అట్లా ఉందన్నమాట. మరి నేనైతే ఫిల్మ్స్ హాల్ టికెట్ బయట పెట్టకపోతే వాళ్ళు సివిల్స్ వాళ్ళు తప్పించేసి మిగిలిన వాళ్ళందరూ కూడా
ఫేక్ అని నేను అనుకుంటాం. మీరు ఎంతమంది అనుకుంటే అది మీ ఇష్టం అన్నమాట. ఆ తర్వాత ఇది శాసనసభలో గవర్నర్ నుండి శాసనసభకి వెళ్తుంది. అక్కడ శాసనసభలో కూడా అది అది మంత్రి శ్రీధర్ బాబు లేకపోతే ఇంకోరు అట్లా ఉంటారన్నమాట. శాసనసభ కా- మంత్రివర్యుల్లోనే వాళ్ళ దగ్గర అంటే ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ఆర్టీఎస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిపోర్ట్ ఎట్లా ఇచ్చింది అనేది ఒక మాదిరిగా తెలుసు. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ దొరికినా వాళ్ళది జాబ్స్ అని పోతాయి అనమాట. అది ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే మీరు అందరూ ఇప్పుడు ఏంటంటే అందరూ ఏమనుకుంటారు అంటే తెలంగాణ మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ 1 పడితే మళ్ళీ గ్రూప్ 1 రాస్తున్నాం ఇది పోతే పోందిలే అని అనుకుంటారు అనమాట. మరి నా అంచనా అయితే నేను చెప్తున్నా గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేవి అంత చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ఎట్లా అంటే అసలు సివిల్స్ కంటే గ్రూప్ 1కే మన దగ్గర ఎక్కువ డిమాండ్ ఉన్నట్టుంది. నేనైతే ఏమనుకుంటున్నా అంటే 2029 వరకు 28 వరకైనా 29 వరకైనా అంటే ఎలక్షన్స్ ఉన్నంత వరకైనా కూడా నేను గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ మళ్ళీ ఇంకొకటి వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. మరి మీరు అనుకుంటే మీ ఇష్టము. గ్రూప్ 1 పోస్టులు అనేవి చాలా ఏ రేంజ్ అనమాట. ఖాళీలు ఉన్నా కానీ పెద్ద నింపరు అనమాట. కాలేజీతోనే పంపిస్తారు వాళ్ళు. ఏంటంటే మనం లాస్ట్ 10 years చూసినాం కదా. ఇప్పుడు 5 years లో అయిపోతే తక్కువ వస్తాయి. ఆ తక్కువ నింపలేక పక్కన కూడా పెట్టేశారు అనమాట. నేనైతే ఆ, ఈ గవర్నమెంట్ లో మళ్ళీ గ్రూప్ 1 పెడితే అని నేనైతే అనుకోవట్లేదు. అందుకనే 2024 గ్రూప్ 1 కేసెస్ మీదనే ఆధారపడి ఉంటాయి అన్నమాట. గ్రూప్ 1 జాబ్ కావాలంటే ఆ తర్వాత మొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం మాట్లాడింది అనమాట. ఆయన ఏమన్నారంటే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తామని అన్నారు అనమాట. అంటే ఇప్పుడు హాల్ టికెట్స్ లాంటివి అమ్మాయిలకి ఆ కాలేజ్ అనేసి మళ్ళీ ఏది వేది అట్లా వేసినట్టు ఉందన్నమాట. మరి లేకపోతే అంటే డేటా అంతా కాలేజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే హాల్ టికెట్ అన్ని ర్యాండమ్ గా చేస్తే అమ్మాయిలు అబ్బాయిలు ఒకే కాలేజీలో పడతారు. క్యాస్ట్ వైజ్ కాకుండా ఏజ్ వైజ్ కాకుండా అందరు ర్యాండమ్ గా పడతారు అనమాట. మరి మనకి ఇక్కడ చూస్తే ఒక్కొక్క 2 కాలేజ్ ఒక కాలేజ్ మొత్తం అమ్మాయిలకి అట్లా పడింది అనమాట. అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పడదు. ఇంకోటి ఏం చెప్పిండంటే బ్లాక్ చైన్ యూజ్ చేస్తామని అన్నారు అనమాట. బ్లాక్ చైన్ అంటే హాల్ టికెట్ ఇష్యూ చేస్తే ఫిల్మ్స్ ఒకటి మీన్స్ ఒకటి రిలీజ్ చేసినా ఇది రెండు లింక్ అయ్యేలాగా ఉంటాయి అనమాట. మరి అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అతని ఆధ్వర్యంలోనే అపాయింట్మెంట్ అనేవి జరిగినాయి అనమాట. మరి అంత కేసు నడిచిన అన్ని రోజులు ఒక్క మాట మాట్లాడలేదన్నమాట. మరి తర్వాత ఏంటంటే అతనికి ఆల్ ఇండియా 15వ ర్యాంక్ వచ్చేసిందనేసి గ్రూప్ 1 రాసిన వాళ్ళు కొద్దిగా భయపడుతున్నట్టు ఉందన్నమాట. మరి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ఆల్ ఇండియా ర్యాంక్ అనేది మరి ఫేమస్ కాదనమాట. ఎందుకంటే నేను చెప్తానండి 1994లో 92లో మండల్ కమిషన్ జడ్జిమెంట్ వచ్చిందనమాట. ఇంద్రసాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ బీసీ రిజర్వేషన్స్ అనేవి 1992 డిసెంబర్ చివరిలో జడ్జిమెంట్ వచ్చిందనమాట. అప్పటి నుండి ఉంది. అయితే కానీ కొద్దిగా కోర్టు అనేది టైం ఇచ్చేసి 95 నుండి అప్లై చేసుకోండి అట్లా అని అన్నారు అనమాట. 2 years అట్లా అన్నట్టుంది అనమాట. మామూలుగా అయితే బుర్ర వెంకటేశం ఏజ్ బ్యాచ్ 94 95 అనమాట. అయితే అనేది ఇక్కడ ఏం జరిగిందంటే ఖాళీలు అనేది వేకెన్సీస్ అంటే ఇట్లా చేస్తాయి. అప్పట్లో ఖాళీలు ఫస్ట్ టైం అట్లా చేసిరనమాట. ఆయన రాసిన దానిలో ఆయన రాసినప్పుడు వాళ్ళ బ్యాచ్ బీసీలకి రిజర్వేషన్ అమలు పరిచిన ఫస్ట్ బ్యాచ్ లేకపోతే సెకండ్ బ్యాచ్ ఉందన్నమాట. అయితే అప్పట్లో క్యాలిక్యులేషన్ అనేది ఒక 100 పోస్టులు 1000 పోస్టులు నింపుదామని అనుకుంటారు. దాని ప్రకారమే 27% అంటే 100కి 27 పోస్టులు బీసీ వాళ్ళకి డైరెక్ట్ ఇచ్చేస్తారనమాట. అంతే తప్పించి ఇప్పుడు కొన్నిసార్లు బీసీలకి ఎక్కువ తక్కువ వస్తుంటాయి అనమాట. అట్లా కాదనమాట. అప్పట్లో స్టార్టింగ్ లో ఎట్లా ఉందంటే 100కి 27 అంటే 100కి 27 ఖచ్చితంగా వస్తాయి.
లేకపోతే అసలు 27 కంటే ఎక్కువ వచ్చినట్టు ఉన్నాయి అనమాట. అసలు అన్ని ఎక్కువ వచ్చినట్టు అనమాట. ఎక్కువ వచ్చినట్టు ఉంది అనమాట. మరి రైట్ ఎక్కువ వచ్చినట్టు ఉన్నట్టుంది. ఎందుకంటే వేరే జడ్జిమెంట్ ఉంది. మామూలుగా అప్పట్లో ఖాళీలంటే ఏ వర్గాలు తక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ వచ్చేలా చేస్తారనమాట. అతనికి అప్పుడు రాసినప్పుడు బీసీ వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట. బీసీ వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉంటే బీసీ వాళ్ళే ప్రిలిమ్స్ నుండి మెయిన్కి వస్తారనమాట. మెయిన్కి వచ్చిన తర్వాత అతను రాస్తే ర్యాంక్ వచ్చింది. దానికి కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడున్న గవర్నమెంట్ సివి నరసింహారావు అట్లా ఉంది అనమాట. మళ్ళీ తెలుగు మీడియంలో రాస్తున్నారు. తెలుగు మీడియం వాళ్ళంటే తెలుగు మీడియంలో తీస్తారు. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రధాని పివి నరసింహారావు అట్లా ఉన్నారు అనమాట. మరి ఆయన విద్య వాళ్ళు మార్క్స్ ఇస్తారు. బీసీలు అంటే ఇప్పుడు తమిళనాడు తర్వాత తెలంగాణలోనే బీసీ ఉన్నారనమాట. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఐకాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. అసలు ఆడ ఎస్ఎస్టీ వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్లో ఐకాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. మన తెలంగాణలోనే బీసీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఒక తమిళనాడు మాత్రమే మన తెలంగాణ కంటే ఎక్కువ బీసీ పాపులేషన్ ఉన్నట్టు ఉంది అనమాట. మరి అప్పుడు అంటే బీసీ దానిలో ఈయన వచ్చింది అనమాట. బీసీ దానిలో రావడం అంటే ప్రిలిమ్స్ లో ఆయనకి పోస్టులు అనేవి బీసీ పోస్టులు ఎక్కువ ఉన్నాయన్నమాట. మరి బీసీ దానిలో బీసీ చూస్తారనమాట. ప్రిలిమ్స్ నుండి వచ్చింది. ఆ తర్వాత రాస్తే ఆయనకి ఓపెన్ మెరిట్ లో జాబ్ వచ్చి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి వెళ్ళిన వాళ్ళ దానిలో కూడా మళ్ళీ బీసీలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఆడ ఉన్న పోస్టులో బీసీలో ఎక్కువ. కానీ ఆయన బీసీ నుండి ఓసీలోకి వెళ్ళిండు అనుకోండి. కానీ అక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలుగులో రాస్తుంది. వాళ్ళ తెలుగులో మార్క్స్ ఇస్తారు. అప్పట్లో ఉన్న ప్రధానమంత్రి కూడా మన తెలుగు వారే కాబట్టి తెలుగులో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కొద్దిగా మార్క్స్ ఎక్కువ వేయచ్చు. అంతేకాకుండా తెలుగులో మేము దిద్దిన వాళ్ళు కూడా మార్క్స్ కొద్దిగా ఉదారంగా వేసి ఉంటారనమాట. ఎందుకంటే పెద్ద కష్టం కాదు. అంటే ఆయనకి అప్పట్లో పరిస్థితులు అనేవి ఇక్కడ బీసీ పోస్టులు ఎక్కువ ఉండడం, అలాగే మీన్స్లు తెలుగు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కొద్దిగా ఉండడం వల్ల మళ్ళీ ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అప్పట్లో ఉన్న ఆయన నరసింహారావు వరంగల్ జిల్లా బుర్ర వెంకటేశ్వర జనగామ చుట్టూ అట్లా ఉన్నదన్నమాట. మరి ఆయనది కూడా అప్పట్లో వరంగల్ అనమాట. అంత వచ్చినందుకు కొద్దిగా కలిసి వచ్చింటారు అనమాట. అంటే బుర్ర వెంకటేశ్వర అప్పట్లో కనీసము 2 స్టెప్లలో కొద్దిగా కలిసి వచ్చింది అనమాట. కొద్దిగా కలిసి వచ్చింది. మరి అంత కలిసి వస్తే ఆయన అప్పట్లోనే ఢిల్లీలో పనిచేస్తున్నాడు. మరి దాని ప్రకారము కొద్దిగా కలిసింది అనమాట. మరి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ ఆయన తెలివి ఉంది అనుకొని మనకి లేదనుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర చాలా చాలా టఫ్ అయింది. తక్కువ పోస్టులు ఉన్నాయి. ఉమెన్స్ రిజర్వేషన్ అప్పట్లో లేదు. ఆయన రాష్ట్రంలో ఉమెన్స్ కి రిజర్వేషన్ లేదనమాట. అంటే ఆయనకి అమ్మాయిలతో పోటీ పడాల్సిన అవసరం లేదనమాట. అంత ఆ మేరకు ఆయనకి కలిసి వచ్చింది అనమాట. అంతేకాకుండా ఇప్పట్లో రాస్తే ఆయనకి గ్రూప్ 4 కూడా రాదనమాట. మీరు ఆయన బుర్ర వెంకటేశ్వరకి అంత మంచి ర్యాంక్ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు ఇప్పుడు కోర్టు దగ్గర రికార్డ్స్ ఉంటాయి కదా. కోర్టు దగ్గర రికార్డ్స్ ఉంటాయి. వాటిని సీక్రెట్ ఏం కాదనమాట. సీలెడ్ కవర్లు కోర్ట్ అంటే కూడా సీలెడ్ కవర్ సీక్రెట్ అనేది ఏమి ఉండదు అనమాట. మీరు ఫైట్ చేయండి, ప్రతి చోట ఫైట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మన కోర్టు తరఫున అఫీషియల్ తీసుకొస్తుంది. అంతేకాకుండా మన పిటిషనర్ తరఫున అడ్వకేట్ తరఫున కూడా తీసుకొని రావచ్చు. అట్నే అసెంబ్లీలో కూడా ఏదో ఒక రికార్డ్ అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సబ్మిట్ చేస్తాయి. అంటే 3 రికార్డ్స్ అవుతున్నాయి అనమాట. ఆ 3 చోట్లకి వెళ్ళి కూడా ఏమన్నా కొత్త వస్తే చెప్పేయండి. అంతేకాకుండా ఇది మనకి ఇదనమాట. ఈ విషయాలు వీటిని ఏం ఆయన బుర్ర వెంకటేశ్వర ర్యాంక్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాస్తే ఆయన గ్రూప్ కూడా రాదనమాట. మీరు మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ మీదనే అంటే నేను చెప్తున్నా కదా, 28, 29 వరకు అయితే వస్తాయని నేను అనుకోవట్లేదు. కనుక ఈ విషయం పైన ప్రిన్స్ హాల్ టికెట్ 522 మంది బయట పెట్టమని పోరాడండి. అంతేకాకుండా మీకు ఖచ్చితంగా ఎవరి మీద డౌట్ ఉంటే
రిట్ పిటిషనే కాకుండా కోవారంటూ పిటిషన్స్ అని కూడా ఉంటాయి అనమాట. దాని మీద చేస్తే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ సెలెక్ట్ అనే వ్యక్తి అతను ఏ అథారిటీతోని అంటే ఏ పవర్ తోని ఆ పోస్టులు కొనసాగుతున్నామని మనం అడిగినట్టు అనమాట. అతను ఏ పవర్ తో అంటే నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అపాయింట్మెంట్ చేస్తే, స్టేట్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేస్తే వచ్చి ఆడ పని చేస్తున్నాను ఆయన చెప్పాడు అనమాట. మరి ఆ రికార్డ్స్ అన్ని కోర్టుకి ఇచ్చాడు అనమాట. అప్పుడు గమనించాల్సి వస్తుంది అనమాట. మరి మీకు డౌట్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీద కోవాలంటూ పిటిషన్ వేయండి. ఎందుకంటే కొంతమంది మీద డౌట్స్ ఉన్నాయి అంటారు కదా. కొంతమంది అంటే కనీసం ముప్పని గుర్తుపట్టినా అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవుతాయి అనమాట. అది సామాన్య విషయం కాదు. గ్రూప్ 1 పోస్టులు అంటే ఏంటి. అందుకని ఫైట్ చేయండి. ఇప్పటికీ ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఎప్పటికైనా క్యాన్సిల్ అవుతాయి ఇవన్నీ. రికార్డ్స్, ఫిల్మ్స్ బేసిస్